క్రిస్టియానిటీ, ఇస్లాం ఇవన్నీ కూడా వీరశైవానికి ఆఫ్ షూట్స్ అండి. ఇదివరకు మన దక్షిణ భారతదేశంలో విష్ణు ద్వేషంతో క్రోధ గణాల నుంచి పుట్టినటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే భూత ప్రేత పిశాచాలకి సంబంధించినటువంటి మతాలు ఇవన్నీ కూడా, ఇంక్లూడింగ్ వీరశైవం. ఇదివరకు కూడా నేను చెప్పాను, విభూతి పెట్టుకున్నటువంటి బ్రాహ్మణులకి చేత మీరు కళ్యాణాలు కానీ ఇత్యాది శుభకార్యాలు అసలు చేయించకూడదు. కారణం ఏంటంటే పూర్వకాలం ఈ ఈ త్రిపుండధారణ విభూతితో చేసిన వాళ్ళు దేనికోసం చేశారంటే వాళ్ళు భూతాలని ఆవహించి వాళ్ళ నుంచి వాళ్ళకి లేని శక్తిని ఈ చుట్టూరా తిరిగేటువంటి నెగిటివ్ ఎనర్జీ నుంచి పొందడం కోసం వాళ్ళు దాని ఆవాహన చేసుకోవడానికి చేసేటువంటి ఒక ప్రక్రియలో ఈ విభూతి ధారణ అనేటువంటి జరిగేది. అది బూడిద. శివుడికి అంటే రుద్రుడికి ఇద్దరికి చెప్పాను, రుద్రుడు శివుడు అయింది కేవలం విష్ణు యొక్క పరమభక్త శిఖామణి అవడంతో రుద్రుడు శివుడు అయ్యాడు. శివ అనే పదానికి శుభప్రదము లేకపోతే శుభప్రదుడు అనేటువంటి అర్థం కూడా ఉంది. సో లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో శివాం శివకరీం సతీం అని కూడా లక్ష్మీదేవిని మనం అందరం కూడా ఆరాధిస్తాం. సో ఈ విషయాల గురించి ఇదివరకు చాలా మాట్లాడాను, బట్ ఇంకోసారి పునరుద్ఘాటించడానికి కారణం ఏంటంటే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎందుకు ఈ భారతదేశంలో కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ ఈ తిరుమల లాంటి దివ్యక్షేత్రాల్లో కూడా ఈ క్రిస్టియానిటీ లాంటి మతాలు ఎందుకు ప్రచారంలోకి వచ్చాయంటే దానికి కారణం భగవంతుని కనుక అడిగితే బహుశా ఆయన చెప్పే సమాధానం ఇవన్నీ కూడా ఈ వీరశైవం, ఇవి కాకపోతే వీరశైవం బాగా ఆవిర్భవించి అన్ని చోట్ల ప్రబలి విష్ణువు యొక్క ఆలయాలను కూడా తవ్వేసి సముద్రంలోకి పారేసినటువంటి ఘట్టాలు మన చరిత్రలో చాలా ఉన్నాయి. తమిళనాడులో చూస్తే అది చాలా జరిగింది. ఇంక్లూడింగ్ రామానుజాచార్యులు అని చెప్పి ఎవరైతే శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని లోకానికి అందించారో, అంటే విష్ణువు యొక్క భక్తి సాంప్రదాయానికి సంబంధించినటువంటి మొదటి మెట్టుని లోకానికి అందించినటువంటి, అంటే ఆ సాంప్రదాయాన్ని అందించినటువంటి వ్యక్తి రామానుజుల వారు. ఆయన కాలంలో ఈ విష్ణు ద్వేషంతో విపరీతంగా వీరశైవులు దక్షిణ భారతదేశంలో విష్ణు అనేటువంటి వాడు అసలు పరిపూర్ణంగా అసలు ఆ మాట అనేటువంటి పదం ఉచ్చరించకూడదు, నారాయణ అనే శబ్దాన్ని అసలు ఎక్కడా ఉచ్చరించకూడదు అని చెప్పి వాళ్ళు విపరీతమైనటువంటి ఒక దుగ్ధతోటి రౌద్ర భావనంతో మొత్తం తిరిగి రాజ్యాలు పరిపాలించినటువంటి రాజులు అలాగే ఉండేవాళ్ళు, వాళ్ళని అనునయించేటువంటి బ్రాహ్మణుల నుంచి మొదలుకొని ఈ వీరశైవాన్ని అనునయించేటువంటి వాళ్ళు అందరూ కూడా చాలామంది తయారయ్యారు. వీళ్ళందరూ కూడా చెప్పాలంటే ఈ శరీరాన్ని ధరించినటువంటి వాళ్ళు కొంతమంది చాలాసార్లు ఈ ప్రేతాలు పిశాచాలుగా తిరిగేటువంటి ఈ జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవులే, మనలాగా వాళ్ళు జీవులే. మనం కూడా ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ప్రేతం అవుతాం, ప్రేత నుంచి ఉత్తమమైనటువంటి లోకాలకు వెళ్తే పితృదేవతలు అవుతాం, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి స్వర్గానికో లేకపోతే మళ్ళీ తిరిగి భూమిలోకి మళ్ళీ ఉత్తమమైనటువంటి మానవ జన్మను ఎత్తుతాము. లేదు అంటే ఈ శరీరాన్ని ఏదో ఒక లక్కీ డ్రా అంటే లాటరీ విన్ అవ్వడం కాబట్టి ఒకసారి ఈ శరీరాన్ని కనుక మనిషిగా పుట్టితే ఆ పుట్టుకని కూడా వాళ్ళు ఇలా వ్యర్థం చేసుకుంటారు. పాషాణ మతానికి కారణం అదే. క్రిస్టియానిటీ కానీ ఇప్పుడు ఇస్లాం కానీ వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉంటుంది వాళ్ళ వాదన కానీ ఆలోచన కానీ, అది అనునయించే వాళ్ళకంటే ఇప్పుడు చాలామందికి ఇంకా వేరే తెలియక అందులో పుట్టి అది కల్చరల్గా అనునయించే వాళ్ళ గురించి మనం మాట్లాడడం లేదు. ఎవరైతే దాన్ని ప్రచారం చేస్తారో, ఎవరైతే దాన్ని ఒక బిజినెస్గా వాడుకుంటారో వాళ్ళందరూ కూడా అటువంటి జన్మలని వాళ్ళు ఎత్తినవాళ్ళు. అటువంటి వాసనతోటి పైశాచిక బుద్ధితోటి పిశాచంగా బహుశా కొన్ని కోట్ల ఏళ్ళు ఈ లోకంలో తిరిగి ఎప్పుడో వాళ్ళ అదృష్టం కొద్దీ మళ్ళీ తిరిగి మానవ జన్మ ఎత్తినప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళు అదే వాసనతోటి అదే ధ్యేయంతో అదే భావనతోటి వాళ్ళందరూ కూడా చేస్తారు. అందుకనే ఈయన మన రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇది శవాన్ని పూజించడం ఏంటని మాట్లాడుతూ ఉంటారు, యేసు గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు యొక్క శిలువ గురించి మాట్లాడుతూ. సో బహుశా అదే ఉద్దేశం అయి ఉంటుంది. కానీ మరి ఎందుకు విష్ణువుని కనుక అడిగితే ఇదే చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి తిరుమల దేవుడిని కనుక అడిగితే శ్రీనివాసుని ఏమంటాడు, ఇది కాకపోతే ఇంకోటి వస్తుందిరా. అందుకని ఈ లోకంలో ఉన్నటువంటి జీవులు అటువంటి జీవులు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైనటువంటి జీవులు చాలా ఎక్కువ
ఎక్కువ మంది ఆ శరీర ధారణ చేసి ఉంటారు. అటు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ తత్వానికి వాళ్ళ వాసన ఎలా అయితే ఉంటుందో ఆ వాసనతోటి వాళ్ళు ప్రవర్తిస్తారు. ఈ లోకం యొక్క తత్వం. ఈ భూమి అనేటువంటిది ఏదో స్వర్గం కాదండి. ఇందులో స్వర్గం ఉంది, నరకం ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఇది ఒక కారాగారంగా, ఒక కారాగారం అంటే ఒక ప్రిజన్లా కనుక భావిస్తే ఇందులో చాలామంది మిగతా వాళ్ళని బాధించడానికో లేకపోతే వాళ్ళు అవస్థపడుతూ ఇంకోళ్ళని అవస్థ పెట్టడానికో ఉండేటువంటి జీవులు ఈ పాషాణ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ. లేకపోతే ఎందుకు హ్యాపీగా వాడు ఇంట్లో వాడు ఉండి వాడు హ్యాపీగా ఏనో ఫ్యామిలీతోటి గడపక ఊళ్ళో పట్టుకొని అందరిళ్ళు తిరుగుతూ ప్రచారాలు చేయడం. ఈ విషయానికి కనుక వస్తే ఈవెన్ భక్తి ప్రచారం కూడా చేయడం తప్పే. అసలు ఏ రకమైనటువంటి ప్రచారం చేయడం తప్పే. అసలు ప్రచారం అనేటువంటి పదమే పాషాణ మతాలకు సంబంధించినటువంటిది. ఎవరికైనా మన వైదిక సాంప్రదాయం ధర్మం చెప్పింది ఏంటంటే, నీలో కనుక ఒక ఆర్తి, ఒక ఉత్సుకత నీలో వ్యక్తిలో పుట్టాలి. వాడు వెళ్ళి ఇంకోటి అడగాలి, ఇదేంటి నాకు ఈ ప్రశ్న వచ్చింది, ఈ సమాధానం నీ దగ్గర ఉందేమో అని చెప్పని వాడు జిజ్ఞాసి అంటారు. అంటే జిజ్ఞాసి అంటే ఒక స్టూడెంట్. సో ఆ జిజ్ఞాసతోటి వెళ్ళి అడగమని చెప్పి వైదిక ధర్మశాస్త్రం చెప్పింది తప్పిస్తే మన వైదిక సాంప్రదాయం చూస్తే ఇప్పుడు ధర్మవ్యాధుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళేం ఊళ్ళంతా తిరిగి ఎవడెవడికో ప్రచారం చేస్తాను, నా దగ్గర నా నాలెడ్జ్ ఉందని చెప్పాడు పెచ్చాడు. ఎవరైనా సరే ఇది వైష్ణవులైనా, శైవులైనా, క్రిస్టియన్స్ అయినా, ఇస్లాం అయినా సరే, ఇంకా ఏ మతాలు, ఎటువంటి మతం అయినా సరే, ప్రచారం అనే పదానికి కనుక వస్తే అవన్నీ పాషాణమే అవుతాయి, ఇంక్లూడింగ్ విష్ణు భక్తి. అసలు అనుష్ఠానం అనేటువంటిది నీ అంతటికి నువ్వు ప్రశాంతంగా కూర్చొని చేసుకునేటువంటిది. ఇప్పుడు గాయత్రి మంత్రం కానీ ఎటువంటి మంత్ర జపాలు ఎవడైనా అధికారం ఉన్న వాళ్ళు జపిస్తున్నప్పుడు వాడు వస్త్రం కప్పి, ఎందుకంటే మనకు కనిపించకుండా చాలా జీవులు తిరుగుతూ ఉంటాయి, ఆత్మలు తిరుగుతూ ఉంటాయి, ప్రేతాలు తిరుగుతూ ఉంటాయి, పిశాచాలు తిరుగుతూ ఉంటాయి, వాళ్ళ శక్తిని గ్రహించేస్తూ ఉంటారు మన శరీరం నుంచి, మనం చేసేటువంటి అనుష్ఠానం నుంచి. అందుకని ఇంకోటి దగ్గరికి వెళ్ళి నేను ఎంత చేశాను, ఎక్కడికో హిమాలయాల్లోకి వెళ్ళి ఏదో చేశాను, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి నేను ఏదో చేశానని చెప్పుకోవడమే తప్పు. ఇది ఎలా అంటే, మీ జోబులో నాకు 3-4 కోట్ల రూపాయలు ఇప్పుడు జోలో పెట్టి తిరుగుతున్నా అని చెప్పి బయట మెడలో బోర్డు పెట్టుకు ఎవడం తిరుగుతాడా? వాడిని అక్కడక్కడే నా సఫా చేసి మొత్తం నా డబ్బంతా తీసుకుని వెళ్ళిపోరా జనాలు? సో అందుకని నేను ధనవంతుడిని, నా దగ్గర ఎంత డబ్బు ఉంది జోబులో ఇప్పుడు అని ఎలా అయితే అడ్వర్టైజ్ చేసుకోమో, అలాగే నువ్వు చేసేటువంటి అనుష్ఠానం గురించి కూడా ఎప్పుడు ఎవడికి నువ్వు చెప్పవు. ఎవరైనా జిజ్ఞాసతోటి వచ్చి వాడికి అధికారం ఉంది, వాడికి నిజంగా వాళ్ళలో ఆర్తి ఉంది, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, ఇవన్నీ కూడా ఉండాలి. ఆర్తి ఉంటే సరిపోదు, జిజ్ఞాస ఉంటే సరిపోదు, క్యూరియాసిటీ ఈజ్ నాట్ ఎనఫ్. వాడికి ఎలిజిబిలిటీ ఉండాలి. అంటే వాడు తీసుకొని వాడు దాన్ని ఇంకా వృద్ధి చేస్తాడంటే వాడు వృద్ధి చేసుకుంటాడు అనేటువంటి నమ్మకం ఉన్ననాడు వాడికి మంత్రం ఇవ్వాలి. అది పూర్వకాలం అలాగే ఇచ్చారు. దాన్ని అంతటా కూడా వీళ్ళు తప్పర్థం చేసుకుని వాళ్ళందరూ రామానుజుల వారు ఇసుకలో పొల్లి తిల్లారు, ఇలా చేస్తే గురువు గారు ఎవరో మంత్రం ఇచ్చారు, ఆయనకి మంత్రార్థం ఇచ్చారని చెప్పి ఏదో చెప్తూ ఉంటారు. వీళ్ళకి అర్థం కాక చెప్పేటువంటి అది స్టోరీ. కానీ నిజానికి ఒక కన్న కూతురిని ఒకడికి ఎలా అయితే ఇవ్వడానికి ముందర ఎంత ఆలోచిస్తారో అంతగా వాడి దగ్గర ఉన్నటువంటి ఎవరైనా వచ్చి అడిగితే వాడిలో ఉన్నటువంటి ఆర్తి, జిజ్ఞాస సరిపోదు, ఎలిజిబిలిటీ కూడా చూసి వాడికి ఆ మంత్రాన్ని కానీ లేకపోతే జ్ఞానాన్ని కానీ అందించాలి. లేకపోతే దానివల్ల అందరూ కూడా నష్టపోతారు. అగైన్ నీ కూతుర్ని ఇంకోటికి నువ్వు ధారపోస్తున్నప్పుడు ఎలా అయితే నువ్వు భావిస్తావో, ఎటువంటివి చూస్తావో అటువంటివి చూసి నువ్వు ఇస్తేనే నీలో అసలు ఉత్తమమైనటువంటి లక్షణాలు నీలో ఉన్నాయనేటువంటి అర్థం. బట్ ఈ విషయాల మీద చాలామంది వీడియోలు పెట్టి అనవసరంగా వాళ్ళు బాధపడి పెడుతున్నారో తెలియదు, లేకపోతే ఇంకోళ్ళు బాధ పెట్టడానికి పెడుతున్నారో తెలియదు. కానీ ఈ లోకం అనేటువంటిది ఇటువంటిది. ఈ లోకంలో ఒక్కొక్క కాలంలో ఏ యుగమైనా సరే, నిజంగా మీరు ద్వాపర యుగానికి కనుక కృష్ణుడి యొక్క కాలానికి వెళ్ళి చూస్తే, నేను మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క ఉపన్యాసాలు ఈ మధ్య మళ్ళీ వింటున్నాను మహాభారతం మీద. ఆయన చెప్తారు, జరాసంధుడు క్రోధ గణాల నుంచి పుట్టినటువంటి వాడు. అతను రాజుల యొక్క శిరస్సును పట్టుకెళ్ళి వాళ్ళ నెత్తురుతోటి యజ్ఞాలు చేసి వాళ్ళందరినీ దగ్ధం చేసి దాని నుంచి ఏదో శక్తిని పొందుదాం అనేటువంటి భావనతోటి బ్రాహ్మణులందరినీ ఆ కాలంలో వాళ్ళు ఎటువంటి హింసాకరమైనటువంటి యజ్ఞాలు చేసేవాళ్ళు. ఆ యుగాల్లో అటువంటి శక్తులు ఉండేవేమో మనకు తెలియదు. బట్ అవన్నీ కూడా పాషాండ మతాలకి, సాంప్రదాయాలకి సంబంధించినటువంటి, రౌద్రానికి సంబంధించినటువంటి, విష్ణు భక్తితోటి సంబంధించినటువంటి కానే కాదు. వైదిక సాంప్రదాయం అంటే అది అందులో
రౌద్రపరమైనటువంటి రుద్ర ప్రక్రియలు ఉన్నాయి, విష్ణు పరమైనటువంటి వైష్ణవమైనటువంటి భక్తి తోటి సంబంధించినటువంటి సాంప్రదాయం కూడా ఉంది, ప్రక్రియలు కూడా ఉన్నాయి. సో ఈ లోకంలో ఏదో శక్తి సంపాదించి ఏదో నలుగురిని అణిచేసి సాధించాలనుకుంటే రౌద్రపరమైనటువంటి ప్రక్రియలోకి వెళ్తారు మనుషులు. దానివల్ల వాడే నాశనం అయిపోతాడు ఏదో రోజున. అది ఎందుకంటే ఎప్పటికీ ఎవడు బలిచక్రవర్తి లాంటి ప్రహ్లాదుడి యొక్క మనవడు లాంటి కూడా భగవంతుడు రసాతలంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. అందుకని ఎవరు కూడా సంపాదించి ఎలకాలం దాన్ని అనుభవించేది ఏమి ఉండదు. రావణాసురుడు ఏం చేశాడు, చివరికి ఎండ్ అయ్యాడు. సో అలాగా ఈ రౌద్రపరమైనటువంటి ప్రక్రియలు మనిషి ఆ ట్రాప్లో పడుతూ ఉంటారంటే కాస్త శక్తి సంపాదించగానే వాడు అందులోకి అదేదో సంపాదించినటువంటి దుగ్ధతోటి వాళ్ళు మనిషి యొక్క ప్రవృత్తి వాసన వాడిని అటువైపు పట్టుకెళ్తూ ఉంటుంది. దాని నుంచి బయట పడేసేటువంటి విష్ణు ప్రక్రియలు భక్తి అనేటువంటి సాంప్రదాయాన్ని కనుక అనునయించి వాడు చేసుకునే అనుష్ఠానం చేసుకోవడం ద్వారా అటు విష్ణు యొక్క వైపుకి వెళ్తాడు. దానివల్ల ఉత్తమమైనటువంటి లోకాల కంటే ఈ ప్రపంచంలో ఇటువంటి వ్యక్తుల మధ్య జీవించకుండా ఎప్పుడో అప్పటికి భగవంతుడి అనుగ్రహంతో ఉత్తమమైనటువంటి లోకాలకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇది అంత సులభమైనటువంటిది ఏదీ కాదు. ఈ లోకంలో జీవించినంతకాలం లేనిపోని వ్యక్తులతోటి సంఘం పెట్టుకోవడం, లేకపోతే యూట్యూబ్ వీడియోలు పెట్టుకోవడం, ఇప్పుడు నేను కూడా పెడుతున్నది మీరు చూసేటువంటి 2000 మందికి మనకేదో అందరూ అనుకుంటూ ఉంటారు డబ్బుల కోసం పెడుతున్నవి కాదు, సంపాదిద్దామని మానిటైజేషన్ చేయడానికి కూడా కాదు. ఇది కేవలం ఏంటంటే ఇది ఒక మాధ్యమంగా నలుగురితోటి ఉన్న నిజాన్ని మనుషులకి నేను చూస్తున్నాను చాలామంది ఎవరైనా చెప్తారేమో అని చెప్పి ఎవరు చెప్పకపోవడం, అది కాకుండా రెచ్చగొట్టడం. మన మా చిన్నజేరి మేనమామ కూడా ఈ హిందూ శంఖావరం అనేటువంటి కార్యక్రమానికి వెళ్ళి మీరందరికీ డబ్బున్న వాళ్ళకే దర్శనాలు అవుతున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా వైదిక మతాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పి మాట్లాడి, కానీ ఆ స్టేజ్ మీద కూర్చున్నటువంటి ఎంతోమంది కాషాయం కట్టినంత మాత్రం చేత వాడు విష్ణు భక్తుడు అవ్వడు. కాషాయం కట్టినంత మాత్రం చేత వాళ్ళు వైదికమైనటువంటి సాంప్రదాయం యొక్క అనునాయులు కానే కాదు. వాళ్ళలో ఎంతోమంది 1000 సంవత్సరాల క్రితం కనుక వెళ్ళి చూస్తే తమిళనాడులో విష్ణు యొక్క ఆలయాల్ని తవ్వి సముద్రంలో పారేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా విష్ణు యొక్క ఆలయాలు, విష్ణు ఆలయాలు కాదు, అవి యాక్చువల్గా శక్తి ఆలయాలు. అదొక స్త్రీ మూర్తి. ఈవెన్ తిరుమలలో ఉన్నటువంటి శ్రీనివాసుడు కూడా ఆయన విష్ణువు కాదు, అది శక్తి యొక్క ఆలయం అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఈ రోజుకి కూడా ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. మీరు చూసినటువంటి ఈ బ్రాహ్మణులు, వైదిక సాంప్రదాయ అనునాయాలని చెప్పుకున్నటువంటి ఈ శంకరాచార్యులు, వాళ్ళ అనుయాయులు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది ఇప్పటికి కూడా ఇది రామానుజుల వారు విష్ణువుగా అక్కడ చిత్రించారు తప్పిస్తే అది యాక్చువల్గా ఉన్నది ఒక శక్తి అని చెప్పి మాట్లాడేటువంటి దరిద్రపు కొట్టు సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ స్టేజ్ మీద. అసలు విషయాన్ని మరిచి ఎక్కడో టీటీడీని టార్గెట్ చేసుకొని ఆయన కూడా మాట్లాడడం నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా సంబంధం లేదండి. ఎందుకంటే ఈయనకి గనక అక్కడ అధికారం కనుక ఇస్తే కనీసం 4.5 కోట్ల మందికి ఆయన విఐపి దర్శనాలు చేయిస్తాడు. ఆయన శిష్యులకి, ఆయన నకిలీ మేనలుడు తండ్రి, తర్వాత చుట్టూరు ఉండేటువంటి సంభావన స్వాములు, వీళ్ళందరూ కూడా జనాల నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని శుభ్రంగా అక్కడ ఆలయంలో వాడు ఓపెన్గా బిజినెస్సే చేస్తారు. అందుకని ఈ రోజున భగవంతుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్స్తో కానీ లేకపోతే ఈ పొలిటీషియన్స్ మీద డిపెండ్ అవ్వడానికి దాని కారణాలు దానికి ఉన్నాయి. ఎందుకంటే వేరే బెస్ట్ ఆప్షన్ లేదు. ఆ ఆప్షన్ని జనాల్లోంచి అది పుట్టాలి. ఆ జనాల్లోంచి అది ఒక విప్లవంగా రావడం వల్ల ఉపయోగం లేదు. జనాల్లోంచి ఆ మెచ్యూరిటీతో కలిగినటువంటి వ్యవహారం కాబట్టి. ఎందుకంటే ఈ రోజున ఎవడో ఒకడు జైల్లో ఎవడు కూర్చుంటాడో వాడే చీఫ్ మినిస్టర్ అవుతున్నాడు. సో అటువంటి వాళ్ళనే ప్రజలు ఎన్నుకుంటున్నప్పుడు ప్రజలే గొప్పవాళ్ళ, లేకపోతే రోజు పొలిటీషియన్స్ తోటి మాలలు వేసుకుంటూ తిరిగేటువంటి మా చిన్నజీర మేనమామ ఈయన మరి గొప్పవాడా? సో వాళ్ళందరితోటి రోజుకోసారి వాళ్ళందరితోటి ఆయన మాట్లాడతాడు. ఆయన చేయలేని చేంజ్ ప్రజల నుంచి వస్తుందా? ఆలయాల గురించి అన్ని పాయింట్లు ఒప్పుకుంటాం. ఆలయాల యొక్క ఆస్తులు ఆలయాలకు తిరిగి ఇవ్వాలి, ఒప్పుకుంటాం. ఆలయాల్లో అందరికీ దర్శనం ఒకే క్రమంలో జరగాలి, ఒప్పుకుంటాం. కానీ అది జరిపించేటువంటి సత్తా వీళ్ళందరికీ ఉందా? లేదు. ఎందుకు? కారణం ఏంటంటే ఈయనే పొద్దున్న లేచి అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారో చెప్తున్నాను. చనిచేరే మనం పొద్దున్న నుంచి ఎప్పుడు కనిపించినా సరే డబ్బు ఉన్న వాళ్ళకి, అంటే పైసలు ఉన్నవాడు అంటుంటావు కదా, పైసలు ఉన్న వాళ్ళకే మాలలు వేసుకుంటూ శేషమాలలు వేసుకుంటూ వాళ్ళనే అనుగ్రహిస్తూ వాళ్ళనే మర్యాదతోటి చూస్తూ వాళ్ళకే
గిఫ్ట్లు ఇచ్చుకుంటూ బతికేటువంటి మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, తర్వాత వైదిక సాంప్రదాయంలో నానా రకాల జడ్జ్యాలు ఉన్నాయి. కారణం ఏంటంటే వీళ్ళు ఎవడో ఎదురుండా నువ్వు చెప్పులు వేసి తిరగకూడదు, మన్ను టెండలో కూడా నువ్వు చెప్పులు వేసుకుని తిరగకూడదు, వ్యక్తిని ముట్టుకోకూడదు. ఎందుకంటే అసలు అది మామూలుగానే ఎవడి స్పేస్ వాడికి ఇవ్వాలి. ప్రపంచంలో ఇప్పుడు ఈ అమెరికా లాంటి దేశంలో కూడా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ముట్టుకుంటే తప్పు. ఎందుకంటే వాడి శరీరాన్ని ముట్టుకునే అధికారం నీకెందుకు ఎవడిచ్చాడు, ఇవ్వలేదు. అందుకని ఎవరు ముట్టుకోకూడదు. యాక్చువల్గా చెప్పాలంటే తగలకూడదు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ రేపు మానభంగంతో సంబంధించిన విషయం. ఎందుకంటే ఎవరినో ఇక్కడ ముట్టుకోవచ్చు, అక్కడ ముట్టుకోకూడదని లేదు. అసలు తగలడం ఎందుకు, ఎవరిని తాకూడదు. కానీ అసలు పాదాలు జ్ఞానానికి ప్రతీక కాబట్టి పాదాలని అందరూ కూడా రక్షించుకోవాలి. ఎందుకంటే ప్రతివాడికి వాడి పాదాలు వాడి జ్ఞానానికి సంకేతం. వైదిక సాంప్రదాయం కనుక్కుంది, మీ జ్ఞానం మీ శిరస్సులో ఉండదు, మీ మెదడులో ఉండదు, మీ పాదాలే మీ జ్ఞానానికి ప్రతీక అని చెప్పి మనకి వైదిక ధర్మశాస్త్రం చెప్పింది. అందుకనే దాన్ని మనవాళ్ళ పాదాలు కడుక్కోమంటూ ఉంటారు. ఎప్పుడు వచ్చినా సరే బయట నుంచి వస్తే పాదాలు కడుక్కుంటారు, భోజనం చేసే ముందర కడుక్కుంటారు, భోజనం చేసిన తర్వాత కడుక్కుంటారు. అలాగే ఎవరినైనా పెద్దవాళ్ళని ఆహ్వానించినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే జ్ఞానంలో పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళని కూడా వాళ్ళ పాదాలు కడిగి లోపల పట్టుకొచ్చి వాళ్ళని అర్చిస్తారు. కారణం ఏంటంటే సాక్షాత్ విష్ణు స్వరూపంగా కొలుస్తాం మనం పాదాలని, గురువు యొక్క పాదాలని కానీ భగవంతుడి యొక్క పాదాలని కానీ. సహస్ర శీర్ష పురుష అని చెప్పి కదా మనందరం భావించేది. అందుకని ఈ విషయంలో ఇప్పుడు నేను ఎదురు కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఇంక్లూడింగ్ శంకరాచార్యులు కావచ్చు, లేకపోతే ఇంక్లూడింగ్ మా చిన్నజేరి మేన, వీళ్ళందరూ కూడా వాళ్ళు మటుకు పాదుకలు వేసుకొని తిరుగుతూ వాళ్ళ చుట్టూరా ఉన్నటువంటి శిష్యులు మండుటండలో పాదుకలు వేసుకోకుండా కాళ్ళు కాలిపోతూ తిరుగుతున్నా సరే మీరు వేసుకోండి, మీరు బయటకు వచ్చినప్పుడు పాదాలను కాపాడుకోవాలి, వాటికి మలినం అశౌచం అంటకూడదు అని చెప్పని వాళ్ళకి బోధించకుండా తిరిగి అక్కడెక్కడో టీటీడీ వాళ్ళు అలా చేస్తున్నారు, ఇంకోడెవడో ఎలా చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడటం, దానివల్ల అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నటువంటిది పచ్చి అబద్ధం. సో వైదికమైనటువంటి ధర్మాన్ని కనుక మిగతా వాడు అనునయించాలి, దాన్ని అవలంబించాలి అంటే అవలంబించేట్టుగా చేయండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ కలికాలంలో ప్రస్తుత ఈ కాలంలో మనిషి అనేటువంటి వాడు సుమారు 70-75 సంవత్సరాలు బతికితే అందులో 30 సంవత్సరాలు వాడు చదువుకోవడానికి ఏదో ఉద్యోగం సంపాదించి అందులో సెటిల్ అవ్వడానికే అయితే నిజంగా బతికేది 20 ఏళ్ళు. ఆ 20 ఏళ్లలోనూ పిల్లల్ని కానీ వాళ్ళని మళ్ళీ సాకి, వాళ్ళని పోషించి, వాళ్ళని మళ్ళీ కాలేజీలకు పంపించిన తర్వాత మళ్ళీ రిటైర్మెంటు, జబ్బులు, ఈ వ్యాధులు వచ్చి ఇంకో 25 సంవత్సరాలు నానావస్థలు పడి తర్వాత శరీరం చాలిస్తాడు. సో అసలు రెస్ట్లెస్గా బతుకుతున్నటువంటి జీవుడికి ఒరే నువ్వు నీ అనుష్ఠానం చేసుకో, నీ ఇంట్లోనే నువ్వు చేసుకో, భగవంతుడు నేను పిలుస్తేనే నువ్వు తిరుమల క్షేత్రానికి వెళ్ళే అధికారం నీకుంది, తప్పిస్తే పిలవకుండా భగవంతుడి నుంచి పిలుపు రాకుండా ఎప్పుడు కూడా ఏ దివ్యక్షేత్రానికి కూడా ఎవడు కూడా వెళ్ళకూడదు. ఈ రోజున కార్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, జీపులు ఉన్నాయని చెప్పి రోజు ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ బాత్రూమ్కి నువ్వు వెళ్ళినందుకు ఒక మహాపాపం అది. ఆయన పిలిస్తే నువ్వు వెళ్తే ఆయనే వస్తాడు, నేను వెల్కమ్ చేయడానికే వస్తాడు. ఎన్నోసార్లు జరిగింది తిరుమల క్షేత్రానికి అడుగు పెట్టడం ఏంటి, కిందనే బస్సు ఎక్కాడు ఆయన, ఎక్కి కూర్చున్నాడు పక్కన. సాయంకాలం ఊంజల సేవ టైం అయిపోతుందని చెప్పి నేను పరిగెడుతున్నాను. నాకేం తెలుసు 20 ఏళ్ల తర్వాత ఎందుకు పరిగెత్తాను ప్రశ్నించుకుంటా అని చెప్పాడు. వరే నేను పక్కన నీతో పాటు నేను పరిగెడుతున్నాను సేవ అందుకోవడానికి, నాతో పాటు నువ్వు పరిగెత్తావు. మేము ఎంటర్ అవ్వగానే ఆ చివర ఉన్నటువంటి మనుషులు జనాలు తివాచి తీసినట్టు మొత్తం అందరూ లేచిపోయారు, ఆల్ ద వే అప్ టు దేవుడి యొక్క ఆ ఊంజల సేవ ఏరియాకి. ఆయన వెళ్ళిపోయి కూర్చున్నాడు, నేను వెళ్ళిపోయాను అక్కడికి. ప్రశ్న ఏంటంటే ఆయన కోసం జనాలు లేపాడా, నా కోసం లేపాడా అనేది ప్రశ్న. దానికి భగవంతుడు కలిగించిన భావన నీ కోసం వాళ్ళందరూ లేచారని ఆయన అంటాడు, ఆయన కోసం లేచాడని నేను అనుకుంటాను. అంతకుమించి కానీ భగవంతుడు పిలిస్తే అంతగా ఉంటుందన్నమాట. ఆయన పిలవకుండా మనం ఏనాడు కూడా తిరుమల క్షేత్రం కానీ, శ్రీరంగ క్షేత్రం కానీ, ఎటువంటి దివ్యక్షేత్రాలు ఈవెన్ శ్రీకాళహస్తి ఇటువంటివి కూడా భగవంతుడు ఆడ పిలిస్తే, పరమశివుడు పిలిస్తే వెళ్ళచ్చు, లేకపోతే వెళ్ళేటువంటి అధికారం ఎవరికీ లేదు. నీ ఊళ్ళో ఆలయం ఉంటే దానికి వెళ్ళొచ్చు, ఎందుకంటే ఊళ్ళోని ఆలయం కాబట్టి ఇక్కడ ప్రతి రోజు వెళ్ళొచ్చు, వీళ్ళు దర్శనం చేసుకోండి. కానీ ఇంట్లో చేసుకున్నటువంటి అనుష్ఠానం, మీ ఇల్లు మీ తిరుమాళిగా అని చెప్పి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అంటారు. తిరుమాళిగా అంటే భగవంతుడి యొక్క నివాసం అనే అర్థం.
మీరుండే నివాసంగా భావించకండి, అది భగవంతుడు ఉన్నటువంటి నివాసంగా భావించినాడు. మీ ఇల్లే ఒక ఆలయం అవుతుంది, మీ జీవితమే ఒక దివ్య సోపానం అవుతుంది ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటువంటి. కనీసం వచ్చే జన్మ, నెక్స్ట్ జన్మ కూడా మనకి ఈ మానుష జన్మే లభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనందరం కూడా ఒలింపిక్ స్విమ్మర్స్ అండి. ఎందుకంటే ఈ జీవుడు యోనిలోకి ప్రవేశించిన తర్వాత మరి ఎగ్ అంటారో ఏడో తెలియదు కానీ మొత్తానికి ఆ ఇంప్రెగ్నేషన్ ప్రాసెస్లో ఎన్నో కణాలు పరిగెడుతూ ఉంటాయి మానవ జన్మ ఎత్తడానికి. అందులో మనమే ఛాంపియన్ లాగా అందరికన్నా బాగా ఫాస్ట్గా స్విమ్ చేసి మనం లోపలికి ప్రవేశిస్తాం కనుకనే మనకి ఈ మానవ జన్మ లభించి ఉండవచ్చు. దాని ప్రకారంగా చూస్తే బహుశా మన అందరం కూడా ఒలింపిక్ ఛాంపియన్స్ స్విమ్మింగ్లో. ప్రతి జీవుడు కూడా ఈ లోకంలో సముద్రం కానీ, నదులు కానీ, లేకపోతే జలాశయాలు కానీ, అన్ని చోట్ల ఉండేటువంటి ప్రతి నీటి బిందువు కూడా ఒక ఈ ఆత్మకి ప్రతీక. ఎందుకంటే ప్రతి నీటి బిందువులోనూ ఒక ఆత్మ ఉంటుంది. ఆ ప్రతి ఆత్మ కూడా మళ్ళీ తిరిగి మానవ జన్మం ఇంకో జన్మం ఎత్తడానికి వాళ్ళని తప్పిస్తూ ఉంటారు. వరదలు కూడా అందుకనే వస్తాయండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పిండ ప్రధానాదులు ఈ నదుల దగ్గర నదుల్లోకి ఈ అన్నం ప్రవేశించదో అప్పుడు ఈ జీవులకి అన్నం అందకపోవడం వల్ల అందరూ కూడా బాగా ప్రకోపితమై వాళ్ళందరూ కూడా బాగా యాంగ్రీ అంటారు, మొత్తానికి బాగా ప్రేరేపితమై ప్రకోపితమై అది మొత్తానికి విజృంభించి ఈ లోకం మీదకి దాడి చేసి ఉన్నాడు. అది వరద అవుతుంది. అందుకనే వీళ్ళందరూ పట్టుకెళ్ళి ఏదో సారే తర్వాత ఇటువంటి వైదికమైనటువంటి కార్యక్రమాలు యజ్ఞాలు చేసినప్పుడు కానీ ఎప్పుడు చేసినప్పుడు కానీ వాళ్ళకి వేయవలసినటువంటి నదిలో వదులుతూ ఉంటారు. దానివల్ల అవన్నీ కామ్ డౌన్ అయ్యి ఇదంతా ఒక సమపాళల్లో ఒక బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. దానికే ఈ వైదిక ప్రక్రియ ఈ లోకంలో చేసినటువంటిది ఉపకారం ఏంటంటే ఈ ప్రకృతి మనుషుల మధ్య ఒక సమన్వయ భావాన్ని ఒక బ్యాలెన్స్ చేయడం. తెలుగు నాకు అంతగా ఈ మధ్య రావడదు, అందుకని చెప్తున్నాను. బట్ ఎనీవే ఈ థాట్స్ షేర్ చేద్దామని. ఈ పాషాండ మతాల గురించి అంతగా మనం ఎంత రెచ్చగొడితే అవి రెచ్చుతాయి. వాడి గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది కాకపోతే ఇంకోటి వస్తుంది. అది కాకపోతే కాషాయం కట్టుకొని విష్ణు ద్వేషాన్ని ప్రచారం చేసేటువంటి రౌద్ర సాంప్రదాయాలు చెందిన వాళ్ళు కూడా బయలుదేరతారు. అందుకని ఈ రోజున ఒకటేదో సమస్య పోతే ఇంకోటి వస్తుందని కాదు, మనలోనే ఎంతోమంది ఉన్నారు విష్ణు ద్వేషులు, మనకే తెలియదు. మిగతా విషయాల తర్వాత మాట్లాడదాం. బలం విష్ణోహ ప్రవర్తత.